ఈరోజు డే 3 అనమాట. ఈరోజు చెక్అవుట్ చేసుకొని టిఫిన్ తినేసి ఎక్కడికి వెళ్తున్నాం? ఊటీకి వెళ్తున్నాం. ఇదే ఉన్న వాతావరణం, సేమ్ వెదర్ ఉంటే ఏం చేయలేదు. వచ్చాం కదండి ఇక్కడికి, ఏం చూడలేదండి. ఖాళీ రూమ్ రెంట్ అవుట్ వేస్ట్ అండి 5,000. ఉన్న పౌడరు టిఫిన్ చేయడం, రూమ్ రావడం, పడుతుంది, ఏం చూడలేదండి. సో ఇప్పుడు మేము టిఫిన్ తినేసి ఊటీకి వెళ్తాం. ఊటీలో కలుద్దాం. ఖాళీ చేసేసి బాయ్. కూడా ఏముంటుంది. నెక్స్ట్ బాయ్. సో మరీ అయితే మేము బయటకు వచ్చేసాము, ఎందుకంటే మాకు ఇక్కడ టిఫిన్ నచ్చలేదు. ఏమైనా జ్యూస్ అయినా తాగుదామని చెప్పేసి అయితే బయటకు వచ్చాం. చూద్దాం. ఓకే బాయ్. సో రెడ్ వెల్వెట్ కేక్ అయితే తింటున్నాం. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మమ్మల్ని ఒక 10 నిమిషాలు గాలి కుదిరితేనే మేము ఏదో సోలో ట్రిప్ వచ్చినంత ఫీల్ అవుతున్నాం. ఓ చక్కర్లు కొడుతున్నాం బయట. మరి చాలా బాగుంది ఇలా తిరుగుతుంటే ఫుట్పాత్ పైన. అలాగే ఇక్కడే తిన్నారు. మేము బయటికి వెళ్ళి వచ్చినాం అనమాట. ఎండొచ్చింది. అట్లా ఒకసారి నీళ్ళు నింపే తాగదాము వర్షిని ఉండడా మేడం భువనేశ్వర్ నీళ్ళు నింపే. నా పేరు మర్చిపోయినా. ఈ పేరు వర్షినే. బద్రి అన్న సాహసం చేస్తున్నాడు ఇక్కడ. ఏమ్మా ఓమ్మా నన్ను ఏమంటుందమ్మా? మో పొట్టమ్మా నన్ను అంటుందమ్మాడా? ఓ అట్లా మగ చేస్తున్నాడా వాడు? అట్లా మీరు అన్ని అట్లా మమ్మల్ని అమ్మ పుణేష్ వస్తా ఆడికి పోలేడా? బద్రి వెనక్కి కొట్టు కొంచెం చూద్దాం. బాగా కనిపిస్తాయి ఇంకా నీట్గా సౌండ్ పోతుంది. అందులో చూసి వాళ్ళది చూసాము. చూడండి ఇది వాళ్ళు వచ్చే దగ్గరికి ముద్దుకున్నాయి కదా. అదే ఆకులు హర్ష వెనక పడుచు కొంచెము. హర్ష వెనక పోనీ ఇంకా కొద్దిగా. ఏం కదా నన్నేమో అనేప్ప తీ ఇప్పుడు ఇప్పుడు ఏమో పెట్టుకుంటుంది. హర్ష హర్ష మగంపరా లేట్ అవుతుంది. ఏం తింటుంది? పనసపండు 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 అందరూ చూస్తారు. చూసేకే అడిగేమన్నా. అనుకున్నాం, కాకపోతే రెడ్ అలర్ట్ క్లోజ్ అయ్యాయి. రెడ్ అలర్ట్ మధ్యలోనే వెనక్కి వచ్చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ మైసూర్లో ఉన్నాం. వీళ్ళకి వెజ్ హోటల్కి తీసుకొని వెళ్తాం బై వాక్ అనమాట. ఇక్కడ హనుమంతు నాన్ వెజ్ ఫేమస్ రెస్టారెంట్లో మేము తిన్నాము. ఇప్పుడు వీళ్ళ కోసం అని చెప్పి నడుచుకుని వెళ్తాం. ఓకే బాయ్.